బాగుంది కదా అంటారా. పూలు ఇచ్చుకుందామా? పువ్వులు 20 పదా. హాయ్ అండి అందరికీ, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి అయితే కోరుకుంటున్నాను. అలాగే ఈ వీడియో అయితే వరలక్ష్మి వ్రతం ముందు రోజు నాడు నేను ఏమేం పనులు చేసుకున్నా A to Z అన్నీ మీతో అయితే షేర్ చేస్తాను. వీడియో అయితే ఫుల్ వరకు చూడండి. వీడియో అయితే చాలా బాగుంటుందండి. నేను అంత పెద్దగా పూజ చేసుకోవడానికి ఎంత అలా పని చేశాను, ఏం చేశాను, A to Z అంతా మీతో షేర్ చేస్తాను. భయపడకండి, మా కిచెన్ కానీ మా ఇల్లు కానీ చూసైతే అస్సలు భయపడకండి. ఎందుకంటే మీకు ఈ వీడియోలో మొత్తం మా ఇల్లుని ఎలా చేసుకున్నాను, ఎంత శుభ్రం చేసుకున్నాను ప్రతిదీ మీకైతే చూపిస్తాను. నేను అలాగే మొత్తం చాక్ పీసులన్నీ వాటర్లో అయితే ఇలా నానబెట్టుకుని అయితే పెట్టుకుంటానండి. అలా పెట్టుకుంటే మంచిగా అయితే మనకి బాగా వస్తాయి అన్నమాట. ఏ పని చేసినా నాకు డబల్ పని అయిపోతుందండి. ఏదన్నా పని చేశాను అనుకో, ఆ పనితో అయిపోదు, డబల్ పనులు అవుతాయి అన్నమాట. ఇంక ఈరోజు మార్నింగ్ అయితే మా హస్బెండ్ కూడా ఈరోజు వీక్ ఆఫ్ అనమాట. గురువారం తీసుకున్నారు వీక్ ఆఫ్. రేపు తీసుకోవచ్చు కదా అంటేనేమో రేపొద్దుట కుదరదు, చాలామంది ఎంప్లాయీస్ మానేస్తారు రేపు. మళ్ళీ నేను కూడా మానేశాను అనుకో, చాలా ఇబ్బంది అయిపోద్ది కంపెనీలో అని చెప్పేసి అన్నారు. ఆ కంపెనీ మానకపోవడానికి కారణం కూడా ఉంటుంది. ఎందుకంటే ఆ కంపెనీ మా హస్బెండ్ వాళ్ళ మామయ్యదే ఓన్ అనమాట. మా హస్బెండ్ ఎక్కువగా చూసుకుంటారు కంపెనీని అయితేని. ఇంకా కొంచెం పనులు చేసేసుకుని నేను ఇంకా బయటకైతే షాపింగ్ అయితే వెళ్ళాను. మా హస్బెండ్ ఇంట్లోనే పెట్టేశాను, వంట చేసేసి పిల్లల్ని స్కూల్కి కూడా పంపేశాను. ఆయన అయితే శుభ్రంగా అయితే రెస్ట్ అయితే తీసుకుంటున్నారనమాట. ఆయన తీసుకెళ్ళమని కూడా నేను అడగలేదు, ఎందుకంటే మనతో షాపింగ్ నార్మల్గా ఉండదు. లేడీస్తో షాపింగ్ వచ్చామంటే వాళ్ళకి పిచ్చెక్కుతుంది. దానికోసం అయితే ఆయన అయితే తీసుకురాకుండా నేను మా ఫ్రెండ్ అయితే షాపింగ్ వచ్చాము. నేనైతే ఆల్రెడీ శారీ తీసేసుకున్నానండి, మా ఫ్రెండ్ తీసుకుంటుందని చెప్పేసి దానికోసం అయితే ఇక్కడ శారీస్కి అయితే వచ్చామన్నమాట. అచ్యుతాపురంలో పెద్ద షాపులు ఏముండవండి. మాకు ఏది కావాలన్నా అనకాపల్లి వెళ్ళిపోవాలి. ఇక్కడ ఏం పెద్దగా ఏం నాకు నచ్చవన్నమాట. మొన్న తక్కువగా అయితే నేను తీసుకోవడం బాగా తక్కువ శారీస్ అయితేనే. పిల్లలకి డ్రెస్సెస్ అన్న కొద్దిగా తీస్తాను కానీ ఎక్కువగా ఇక్కడ తీయనమాట. ఇంకా ఒక ఆంటీ అయితే ఉంటారు, నిషి కలెక్షన్స్ అని చెప్పేసి, అక్కడ తీసుకున్నాను నేను మొన్న శారీ. అనకాపల్లి వెళ్ళలేదే. ఆవిడైతే కొంచెం డిజైనర్ పీసెస్ అవి పట్టుకొస్తారనమాట. ఆవిడ దగ్గర అయితే తీసుకున్నాను. చాలా అంటే చాలా బాగుంది శారీ. మీరు నా వీడియోస్ చూస్తూ ఉంటే కనుక నా శారీ మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. షార్ట్లో కూడా కట్టేసుకున్నాను, షార్ట్స్ పెట్టాను కదా పూజ షార్ట్స్ అయితేనే, అదనమాట. ఇంకా అలాగే అక్కడ ఒక శారీ తీసుకున్నాము. ఒక అంచు ఉంది కదా బ్లూ కలర్ శారీ తీసుకుని అయితే ఇంకా వచ్చేసామన్నమాట సెంటర్లోకి. ఇక్కడ బ్రిడ్జి అయితే వేస్తున్నారండి, ఎందుకంటే ఇక్కడ ఫార్మా కంపెనీస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి చాలా ఎక్కువ బిజీగా ఉంటుంది. ట్రాఫిక్ నార్మల్గా ఉండదు. ఇదే బండి కూడా ఎక్కడో పార్క్ చేసేసి నార్మల్గా నడుచుకుంటూ వచ్చాను. ఇంకా చూసారు కదండి పువ్వుల కొట్టు దగ్గర అయితే ఎంతమంది జనం ఉన్నారు. ఇంకా పువ్వులు కొనేయటము, కాయలు కొనేయటము. ఇంకా బిజినెస్ అంటే అమ్మో నార్మల్గా ఉండదు, పోటీ అనమాట. ఇంకా చూసారు కదా మా ఫ్రెండ్ అయితే ముందు వెళ్ళిపోతుంది, నేనైతే నడుచుకుంటూ వీడియో తీసుకుంటూ వెళ్తున్నాను. గాజులు అయితే ఎంత బాగున్నాయండి, భలే అనిపిస్తాయి కదా గాజులు చూస్తే. వామ్మో గాజులు రేట్లు చూస్తే బుర్ర మెంటలేకపోయింది. డబల్ రేట్లు అనమాట. దానికోసమే నేనేం చేశానంటే ముందు రోజున బుధవారమే కొనుక్కొని వెళ్ళిపోయాను. బుధవారం అయితే వీడియో ఏం తీయలేదు. గాజులు, జాకెట్ ముక్కలు, A to Z అన్నీ కూడా బుధవారం మ్యాక్సిమం కొనేసుకున్నాను అనమాట. ఇంకా ఇదైతే నేను గురువారం వెళ్ళిన వీడియో కదండి. కొనుక్కోలేని ఐటమ్స్ అన్ని కొనుక్కోవడానికి అయితే వెళ్ళాను. మా హస్బెండ్ అయితే కొబ్బరికాయలు కూడా ముందే పట్టుకొచ్చేసారండి, ఒక 5 కొబ్బరికాయలు. ఇంకా అలాగే మా ఫ్రెండ్ అయితే ఇంకో శారీ తీసుకుంటానని చెప్పిందని మేము సూర్యదేవ మ్యాచింగ్ సెంటర్స్ అని చెప్పేసి పూడిమెడక రోడ్లో ఉంటుంది, ఆ షాప్కి అయితే వెళ్ళాము. పెద్ద వాళ్ళు కూడా భలేగా అమ్ముకుంటున్నారండి పాపం. సాయంకాలానికి సరుకులన్నీ అయిపోతే బాగుండు అని చెప్పేసి అనిపించింది. ఈ ఆంటీ అయితే మా పాప వాళ్ళ స్కూల్లో అయితే ఆయమ్మండి. ఈవిడ కూడా అయితే ఒక షాప్ అయితే పెట్టుకున్నారనమాట. ఇంకేమీ కొనుక్కోలేదు కానీ జస్ట్ పువ్వులు అయితే ఆంటీ దగ్గర తీసుకుందామని చెప్పేసి పువ్వుల కోసమే వచ్చాను ఇక్కడికైతేనే. పువ్వులు అయితే తీసుకున్నాను. నేను పువ్వులు కూడా బుధవారము కొనుక్కున్నానండి, అలాగే మంగళవారం కూడా కొనుక్కుని తెచ్చుకున్నాను అనమాట. అంటే 30 మళ్ళీ ఇప్పుడు ఒక 30 తీసేసుకున్నాను. అలా ఒక 90 రూపీస్ పువ్వులు అయితే ఇంకా అమ్మవారికి అంటే ఎక్కువ ఉపయోగిస్తాను కదా నేను పువ్వులు,
అందుకని చెప్పేసి అలా తీసేసుకున్నాను అనమాట. కొంచెము రీజనబుల్గా వచ్చినాయి ముందు 2 రోజులు కొనుక్కున్నది. ఈ రోజు అయితే 30 రూపీస్కి ఎన్ని పువ్వులు వచ్చి ఒక 10 పువ్వులు వచ్చి ఉంటాయి అనిపించింది. చాలా తక్కువ వచ్చినాయి అనమాట. ఇంకా ఈ షాప్కి అయితే వచ్చిన తర్వాత శారీస్ అయితే చాలా బాగున్నాయండి. ఇక్కడ ఒక శారీ తీసుకుంటానంట మా ఫ్రెండ్ అయితేని, ఒక శారీ అయితే వాళ్ళ మమ్మీకి తీసుకుందనమాట వేరే షాప్లోని. ఇక్కడేమో తనైతే తీసుకుంటానని చెప్పేసి శారీస్ అన్ని తిరగేస్తున్నాం అనమాట. శారీస్ అయితే ఈ శారీ అయితే చాలా బాగుందండి. ఈ శారీ వచ్చి 800 ఎంతో చెప్పారు. కాంబినేషన్ కూడా భలే అనిపించింది. అందుకని చెప్పేసి ఈ శారీ పక్కన పెట్టి ఉంచమన్నాము. ఇంకా మంచి శారీస్ చూపిస్తే కనుక దీన్ని పక్కన పెట్టుకుని ఎంచుకుందామని చెప్పేసి పక్కన పెట్టమన్నాం అనమాట. నాకు కూడా ఈ శారీ బాగా నచ్చింది. ఈ శారీ కూడా భలే ఉంది. ఇవైతే చున్నీస్ అంటండి. చున్నీ అంటే లంగా ఓణి మీద వేసుకుని ఓణిలో చున్నీలో మరి ఒక అమ్మాయి అయితే తీసుకుంటుంది. నేనేం అడగలేదు కానీ అలాగే డిజైనర్ పీసెస్ అన్నీ చూపిస్తున్నారు. ఒక్కొక్కసారి వేసి చూపిస్తుంటే శారీస్ చూడటం అంటే మన ఆడవాళ్ళకి పిచ్చ కదా. ఇంకా అన్ని శారీస్ పెడుతుంటే అన్నీ చూసేస్తామన్నమాట. మళ్ళీ మా పక్కన కూడా వేరే వాళ్ళు కొనుక్కోవడానికి వచ్చారు. వాళ్ళు కూడా చూస్తుంటే వాళ్ళకి మాకు కలిపి చూపించేశారు. ఇంకా ఫైనల్గా అయితే మా ఫ్రెండ్కి అయితే ఈ శారీ అయితే నచ్చింది. క్వాలిటీ కూడా చాలా బాగుంది. అంటే జాకెట్ అయితే కొంచెం వేరేగా ఇస్తున్నారు కదా, ఇప్పుడు కొంచెము ఆపోజిట్గా వేస్తున్నారు కదా శారీకి, అందుకని చెప్పేసి ఆపోజిట్ కలర్ అయితే ఇచ్చాడు. నేనేమనుకున్నానంటే దాన్ని అంచు కింద ఇచ్చి భలే ఉంది కదా, అంచు కింద ఇస్తే అనుకున్నాను. ఆపోజిట్ కలరే బాగుంటుందని చెప్పేసి ఇంకా ఆపోజిట్ కలరే తీసుకుందనమాట తనైతేనే. ఈ శారీ కూడా చాలా బాగుందండి. ఎన్ని శారీస్ చూపిస్తున్నా అన్ని శారీస్తో నచ్చుతున్నాయి. ఆల్రెడీ నా షాపింగ్ అయిపోయింది కాబట్టి వేటి జోలికి వెళ్ళకుండా సైలెంట్గా అయితే ఇంకా మా ఫ్రెండ్ షాపింగ్ అయిపోయిన తర్వాత వచ్చేసాము. మళ్ళీ ఏ శారీ మీద నాకు కొన్ని పడ్డా మళ్ళీ తీసుకుంటానేమో అని చెప్పేసి భయం వేసేసి ఎంత తొందరగా అయితే బయటకు వచ్చేద్దామని ట్రై చేసి బయటకైతే వచ్చేసాము ఆ శారీ తీసుకుని. ఆ శారీ కాస్ట్ ఎంత ఉంటుందో మీరు గెస్ట్ చేయండి. కాస్ట్ కూడా బాగానే ఉంది అనిపించింది నాకైతేని. ఇంకా ఈ ఆంటీ దగ్గర అయితే పువ్వులు అయితే తీసేసుకుంటున్నాను. ఒక 30 రూపీస్ పువ్వులు ఇమ్మంటే ఆంటీ అయితే బాగానే ఇచ్చారులే పాపం. వాళ్ళు వ్యాపారం చేసుకునే వాళ్ళు కదండి. ఆల్రెడీ మనం వ్యాపారం చేసుకునే కూతుర్ని కాబట్టి వ్యాపారస్తుల బాధలేంటో మనకు తెలుసు. ఇంకా ఆంటీ అయితే పువ్వులు అయితే 30 రూపీస్ ఇమ్మంటే ఈ పువ్వులు అయితే ఇచ్చేశారు. ఇంక తీసుకుని అయితే ఇంక వెళ్ళిపోతుంటే ఇక్కడ కూడా ఒక అంకుల్, తెలిసిన అంకుల్ అనమాట, ఇక్కడ అన్నీ పెట్టుకుని అయితే అమ్ముతున్నారు. సరదాగా అయితే ఇక్కడైతే జోకులు వేసుకుని అయితే కాసేపు నుంచి మాట్లాడేసి వెళ్ళిపోయాము. ఇవి పీటలు అండి. ఈ పీటలు పెద్ద స్టోరీ అనమాట. ఆ పీటలు తీసుకున్నప్పుడు 700 పడ్డది 3 years బ్యాక్ అండి. ఇప్పుడైతే చాలా చవకైపోయినాయి అనమాట. 350, 450కి వస్తుంటే చాలా బాధేసింది. అయ్యో అనవసరంగా కొనుక్కున్నానని. ఇవి చూసారు కదండి ఎంత బాగున్నాయంటే సింహాసనాలు భలే అనిపించింది నాకైతేనే. భలేగా ఉన్నాయి కదా సోఫా లాగానే అమ్మవారిని పెట్టుకోవడానికంట. ఇవి నాకు తీసుకోవాలనిపించింది కానీ మళ్ళీ పాడైపోతాయేమో ఎందుకులే మళ్ళీ డబ్బులు వేస్ట్. అంటే నేనేంటంటే అంటే పర్చేజ్ నీడున్న వస్తువులనే తీసుకుంటాను. నీడ్ లేని వస్తువులు తీసుకోకూడదని చెప్పేసి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాను. ఆ రూపాయి ఉంటే వేరే దానికి పనికి వస్తుంది కదా, మళ్ళీ దీనికి ఎందుకు ఖర్చు చేయటం అని ఎక్కువగా అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఈ మధ్య కాలంలో ఎక్కువగా అదే ఆలోచిస్తున్నాను. అవసరమైన వాటికే ఖర్చు పెడుతున్నాను, అవసరం లేని వాటిని అయితే స్కిప్ చేస్తున్నాను. మా ఫ్రెండ్స్ కూడా అంతేనండి, వాళ్ళు కూడా అలాగే ఉంటారు. అందుకని చెప్పేసి వాళ్ళ మైండ్ సెట్ని బట్టి నాకు కొద్దిగా అర్థమైంది. ఎందుకంటే రూపాయి వాళ్ళు మన హస్బెండ్ అని వాళ్ళు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు నుంచుంటేనే కదండి, అంత కష్టపడితేనే కదా మనకు కూడా వచ్చేది. వాళ్ళని ఇబ్బంది పెట్టేలా మనం పూజలు చేయకూడదు. మనం చేసే పూజ వాళ్ళకు కూడా హ్యాపీగా అనిపించాలి తప్ప వాళ్ళకు బరువు అవ్వకూడదు. అదే ఆలోచించుకున్నాను నేనైతే. ఇంకా పాలు ప్యాకెట్లు అయితే ఇక్కడే తీసుకుంటానండి. ఆవు పాలు అంటే అక్కడ దొరుకుతాయి కానీ ఈవినింగ్ దూరం వెళ్ళి తెచ్చుకోవాలి. ఇంక అందుకే ఎలాగా సెంటర్కి వచ్చాను కదా అని ఇక్కడైతే తీసేసుకున్నాను. అలాగే ఇక్కడ ఢిల్లీ బజార్ అయితే ఉంటుంది, చాలా బాగుంటుంది అనమాట. మంచిగా ఉంటాయి గిన్నెలు కానీ డబ్బాలు కానీ. ఇక్కడ పేరెంటల్కి ఇచ్చే రిటర్న్ గిఫ్ట్స్ కూడా చాలా బాగున్నాయండి. నేను ఎప్పుడూ పేరెంటల్కి రిటర్న్ గిఫ్ట్స్ ఏమి ఇవ్వలేదు కానీ ఇవి చూస్తే భలే ముచ్చడేసుకొచ్చినాయి. ఒక్కోటి 30 రూపీస్ అంటండి. అమ్మో మనమేమి పర్చేస్ చేయలేము, మనమేం చేయలేమని చెప్పేసి నార్మల్గా చూస్తూ ఇంకా పక్కకి వెళ్ళిపోయాను అనమాట. ఇంకా ఇక్కడైతే ఒక గిన్నెలు ఉన్నాయి కదండి, సిల్వర్ గిన్నెలు. వామ్మో ఈ గిన్నె అయితే చాలా బాగుంది. ఒక్కోటి 90 రూపాయలు అంటే, 80 రూపాయలు అంటే, 70 రూపాయలు అంటే, 60 రూపాయలు అంటే, చాలా చాలా కాస్ట్ అయితే చెప్పారు అతను అయితేని. వామ్మ వాటికి కూడా మనం పెట్టలేం, బడ్జెట్లు ఏమని వద్దులే బాబా అని చెప్పేసి నార్మల్గా నేత్రానందం కోసం ఇవన్నీ చూస్తూ ఉన్నాను. భలే అనిపించినాయి, సిల్వర్ ప్లేట్లాగా భలే అనిపించింది. లాస్ట్ నేను కొన్నప్పుడు 50 రూపాయలు 40 రూపాయలు పడ్డది. అప్పుడు అమ్మవారిని కూడా దాంట్లోనే పెట్టేసుకుని పూజించాను. మీకు లాస్ట్ వీడియో కూడా చూడండి, దాంట్లోనే పెట్టి పూజించాను. ఈసారి అయితే ఏం కొనలేదు, ఇత్తరపల్లి ముందు కదా చిన్నది, దాంట్లో పెట్టేద్దాంలా అని చెప్పేసి. ఈ గిన్నెలు అయితే భలే క్యూట్గా భలే ఉన్నాయండి, బొడ్డంలాగానే.
ఈ బుడ్డమ్మని చూస్తే భలే అనిపించింది. ఎందుకంటే ఇంత ఇంత కప్పులు అనమాట. ఏదైనా కర్రీస్ చిన్న చిన్న కర్రీస్ ఉన్నాయనుకో ఊడ్చుకుని పక్కన పెట్టుకోవడానికి కూడా భలే ఉంటాయి. పింగాణి టైప్ కదా. ఇవన్నీ కూడా ఒకటి 20 అలాగా 30 అలాగా రేట్లు ఉన్నాయి. అయితే ప్లాస్టిక్ కుంకుమ బర్రెలు అంటండి, భలే ఉన్నాయి ప్లాస్టిక్ కుంకుమ బర్రెలు. కాకపోతే వాటిల్లో వేసి మనం ఏమి చేయకూడదు ఎందుకులే అని చెప్పేసి అవి ఏమీ ముట్టుకోలేదు. చూసారు కదండి, A to Z ఇక్కడ అన్నీ దొరుకుతాయి. ఫైనల్గా అయితే మేమైతే ఈ పింగాణి కప్స్ అయితే తీసుకున్నాం అనమాట. మా ఫ్రెండ్ అయితే ఒక 8 అలా తీసుకుంది, నేనైతే ఒక 5 తీసుకున్నాను. తీసుకున్న తర్వాత పక్కనేనండి పూజా స్టోర్ అయితే ఉంది. ఇక్కడ A to Z అన్నీ దొరుకుతాయి. ఇది ఎలమంచిల్ రోడ్లో ఉంటుందన్నమాట. భలే ఉంటాయి, అన్నీ బాగుంటాయి. మనము రేట్ అడగాలన్నమాట. వాళ్ళు చెప్పిన రేటే కాకుండా మనం అడిగామనుకో కొంచెం రీజనబుల్గా కూడా ఇస్తారండి. అంటే ఇది భగీరథ షాప్ అనమాట. A to Z అన్నీ దొరికేస్తాయి ఇక్కడైతేని. గాజులు, అమ్మవారి విగ్రహము అలా అన్నమాట. ఇక్కడ పీటలు కూడా కొంచెం రీజనబుల్గానే ఉన్నాయి కాస్ట్ అయితేని. వాళ్ళైతే ఒకటే చెప్పారు, మీరు యూట్యూబ్ చేస్తారు కదండి, కొంచెం వీడియో తీసి పెట్టండి అని చెప్పేసి అన్నారని చెప్పేసి వాళ్ళ రిక్వెస్ట్ మీద అయితే వీడియో అయితే తీశాను. A to Z అన్నీ దొరుకుతాయి అన్నమాట వీళ్ళ దగ్గర అయితేని. వాళ్ళు అలా రిక్వెస్ట్ చేసినప్పుడు పాపం తీయకుండా ఉండలేం కదా. ఇంకా ఇవన్నీ అనమాట A to Z కప్పులు, గిన్నెలు, అలాగే ప్రమ్మిదులు, కుండలు, అలాగే తులసి కోట్లు భలే క్యూట్గా ఉన్నాయి కదా. ఇది ఎంత బాగుందో చూడండి, క్యూట్గా డిబ్బీలు, చాక్ పీసులు, ముగ్గు అన్నీ A to Z అన్నీ అమ్ముతారండి. ఈ షాపు కనుక మీకు ఐడియా లేకపోతే కనుక ఎలమంచి రోడ్లో ఉంటుందన్నమాట. మనకి ఎదురుగానే కనిపించేస్తుంది షాప్ అయితేని. ఇక్కడైతే నేనేమి తీసుకోలేదు కానీ ఒక చీపురు అయితే తీసుకుని అయితే ఇంటికి వచ్చేసానండి. ఇంటికి వచ్చిన తర్వాత గ్యాస్ బల్ అయితే క్లీన్ చేసేసానండి. గ్యాస్ బల్ క్లీన్ చేసినప్పుడు నాకు ఒక ఇంపార్టెంట్ కాల్ వచ్చిందనమాట. ఇంకా గ్యాస్ బల్ క్లీన్ చేయడం కూడా నేను వీడియో ఏమీ తీయలేదు. ఇంకా గ్యాస్ బల్ క్లీన్ చేసేసి నీట్గా అయితే ముగ్గులు కూడా పెట్టేసుకున్నాను ఫోన్లో మాట్లాడతాను. మీకు ఆ విషయం తెలుసండి, ఫోన్లో మాట్లాడామంటే మనకు పని చేసినట్టు అనిపించదు, చాలా ఈజీగా అయిపోతుంది అనమాట. నాకు ఎప్పుడైనా పని ఎక్కువగా ఉందనుకో మా అక్కకు కానీ మా ఫ్రెండ్స్కి కానీ కాల్ చేసి ఫోన్లో అయితే మాట్లాడతాను, తొందరగా పని అయిపోతుందని ఒక ఆశ అనమాట. ఓ పక్కన ఫోన్ మాట్లాడినట్టు ఉంటుంది, అలాగే పని కూడా అవ్వినట్టు ఉంటుంది. ఇంకా నిండుగా అయితే ముగ్గులు అయితే పెట్టేసుకున్నాను. ఇంకా వంట కూడా చేసేసుకున్నానండి. నేను నైట్కి వంట కూడా ప్రిపేర్ చేసేసుకున్న తర్వాత క్లీనింగ్స్ అన్నీ చేసుకున్నాను. ఎందుకంటే మళ్ళీ క్లీనింగ్స్ అన్నీ అయిన తర్వాత మళ్ళీ వంట చేస్తే దరిద్రంగా ఉంటుంది, అందుకనే వంట చేసేసాను. ఇంకా అక్కడ నుంచి రావటం ఇంకా క్లీనింగ్స్ మొదలు పెట్టేశాను. ఫస్ట్ వంట చేసేసాను. వంట చేస్తూ ఉన్నప్పుడు ఇల్లు అన్నీ సర్దేసుకుని తుడిచేసుకున్నాను అనమాట. అలా అంటే గ్యాస్ పళ్ళు కడిగిన తర్వాత కింద క్లీన్ చేస్తానండి. ఎందుకంటే గ్యాస్ పళ్ళు కడిగినప్పుడు కూడా కింద పడిపోతుంది అనమాట వాటరు. ముందు గ్యాస్ పళ్ళు కడుక్కున్న తర్వాతే కింద క్లీన్ చేసుకున్నాం అనుకో ఆ చెత్త అంతా మళ్ళీ మనం మాప్ పెట్టుకోవడానికి బాగుంటుంది. వంట ఏం చేశానంటే మజ్జిగ తాలింపు పెట్టానండి. పొద్దుటేమో చిక్కుడుగా టమాటా వండాను, కర్రీ కూడా చాలా ఉంది, అలాగే పచ్చడి ఉంది, ఇంక సరిపోతుంది. అంతగా కావాలితే ఆయన అయితే బయట నుంచి కర్రీ తెచ్చేసుకోమంటాను అని చెప్పేసి ఇంకా దాంతో అయితే సరిపెట్టేశాను అనమాట. గ్యాస్ పళ్ళు చూసారు కదండి ఎంత బాగా నీట్గా క్లీన్ చేసుకుని ముగ్గులు పెట్టుకున్నాను. అసలు గ్యాస్ పళ్ళ మీద పెయింటింగ్ ముగ్గులు వేసుకుందాం కదా అని చెప్పేసి అనుకున్నాను. ఇంకా నాకైతే అస్సలు కుదరలేదనమాట. ఎక్కడికక్కడ పని అండి, ఎంత పని అంటే ఈ వరలక్ష్మి వ్రతం పేరు చెప్పి ఖర్చు ఎంత అవుతుందో పని కూడా అంతే ఉంటుంది, ఒళ్ళు కూడా అంతే అలసిపోతుంది. మనకి ఎవరైనా హెల్ప్ చేసే వాళ్ళు ఉంటే పర్లేదు, కానీ మనం ఒక్కళ్ళమే చేసుకోవాలంటే చాలా కష్టమండి. నాకు తోడు నేను తెచ్చుకున్న చీపురికి వచ్చిన తుక్కు 3-4 చేటలు వచ్చి ఉంటుంది. ఉన్న పనే చాలక మళ్ళీ ఆ చీపురితో కూడా చాలా బాధలు పడ్డాను. ఆ చీపురిని కొడితే చెత్త 3 చేటలు వచ్చిందనమాట. చాలా చిరాకు వచ్చింది. చీపురు అనవసరంగా తెచ్చానేమో ఈరోజు అనిపించింది. చీపురు ఏమో పాడైపోయిందనమాట. చాలా రోజుల నుంచి పాడైపోయిన చీపురునే తుడుస్తున్నాను. ఎప్పటికప్పుడు బయటకు వెళ్తున్నాను కానీ చీపురే గుర్తుండట్లేదు. మనం సరుకు కొనుక్కుందామని వెళ్తాము, కాకపోతే ఆ సరుకు కొనుక్కోకుండా వచ్చేస్తాము, కనవయన్నీ తగిలించుకుని వస్తామన్నమాట. ఇంకా అలాగే నేనేం చేస్తున్నానంటే బయట అయితే ఇంకా మాపులు ఏం పెట్టలేదు, జస్ట్ ఆ పక్క సైడ్ ఉన్న మురికంతా క్లీన్ చేద్దామని చెప్పేసి తులసి కోట దగ్గర అంతా మొత్తం నీట్గా అయితే సర్దుకుంటున్నాను అనమాట. ఇంకా తులసమ్మను కూడా ఈ పక్కన నీట్గా క్లీన్ చేసుకుని మొక్కల కింద ఉన్న మట్టి అంతా క్లీన్ చేసుకుంటున్నాను. వరలక్ష్మి వ్రతం రోజు నాడు ఎంత పని ఉంటుందో ముందు రోజు నాడు దానికి 100 రెట్లు పని ఉంటుందన్నమాట. ముందు రోజు నాడు చాలా ఎక్కువ పని ఉంటుంది. ఇంకా అలాగే మొక్కలకైతే వాటరింగ్ చేసేసి మొక్కలను అయితే శుభ్రంగా కిందంతా నీట్గా అయితే తుడిచేసుకున్నాను. ఎందుకంటే మళ్ళీ కింద కూడా మట్టి ఉంటుంది కదా, అలా మట్టి ఎక్కువ ఉందనుకో మనం మాపు పెట్టినప్పుడు కానీ కడిగినప్పుడు కానీ మట్టి అంతా ముందుకు వచ్చేస్తుంది, చిరాకు వచ్చేస్తుంది నాకైతేని. అలాగే మ్యాట్లు నేను రేపు పొద్దున పూజ చేసుకుంటాను కాబట్టి A to Z మ్యాట్లు అన్నీ ఉతికేసుకున్నాను. కర్టెన్లు, దుప్పట్లు అన్నీ కూడా బుధవారం
శుక్రవారం ఉతికేసాను. ఈరోజు గురువారం కాబట్టి ఓన్లీ క్లీనింగ్స్, ముగ్గులు, పసుపులు రాయటాలు, బొట్లు పెట్టడాలు ఈ పనులేనమాట. ఇంకా అలాగే ఇంకా ఇంట్లో అయితే మాప్ అయితే పెట్టుకుంటున్నానండి. నేను ఎప్పుడు మాప్ పెట్టుకున్నా పసుపు, ఉప్పు కళ్ళు వేసి మాప్ అయితే పెట్టుకుంటాను. అలా పెట్టుకుంటే మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుందని ఒక నమ్మకం అనమాట. ఎప్పటి నుంచో పెట్టుకుంటున్నాను, ఒక 4 ఇయర్స్ నుంచి అలాగే పెట్టుకుంటున్నాను. అలా పెట్టుకుంటే నాకు చాలా ఇష్టము. ఏంటో తెలీదు, పాజిటివ్గా ఉంటుందన్నమాట. మాపు కర్ర కూడా పాడైపోయింది. మాపు కర్ర కూడా కొందాం అనుకున్నాను కానీ ఇప్పుడున్న టైట్లో మళ్ళీ మాపు కర్రకు ఒక 100 రూపాయలు పెట్టాలంటే కష్టం అని చెప్పేసి ఇంక మాపు కర్ర అయితే పాతదే వాడేస్తున్నాను. ఎందుకంటే బాగా ఏమి ఇరిగిపోలేదు, నార్మల్గా అంటే కొంచెము లోపల లోపల ఉన్న కొసలన్నీ తెగిపోయినాయి అనమాట. చాలా చిరాకు వచ్చింది ఆ మాపు కర్రను చూసి. కాకపోతే తప్పదు, కొన్ని విషయాలు మనం అడ్జస్ట్ అవ్వాలి. ఈ కొచ్చులో మళ్ళీ మాపు కర్ర కూడా పెట్టామనుకో మళ్ళీ ఫీల్ అవుతారు పాపం. చాలా అంటే చాలా ఖర్చయిపోయింది. ఈ వరలక్ష్మి వ్రతానికి ఎంత ఖర్చయిందంటే పాపం చాలా ఎక్కువైపోయింది పాపం. ఆయన ప్రతి దానికి అడ్జస్ట్ అవుతూనే వస్తారు. మా హస్బెండ్ అయితే చాలా జాలేస్తుంది పాపం. ఏది వద్దు అనరు, ఏది కొనొద్దు అనరు అనమాట. అంటే ఇదివరకు అయితే ప్రతిదీ వద్దు అనేవారు. ఈ మధ్యకాలంలో అయితే పాపం అన్నీ ఇట్లకి అడ్జస్ట్ అవుతూ ఉంటారు. ఎందుకంటే మనం కష్టపడేది వాళ్ళ కోసమే కదా అని చెప్పేసి ఆయన అనుకుంటారు. నేనేమనుకుంటానంటే ఆయనకు అంత కష్టపడుతున్నారు కదా, ఆయన డబ్బులు మనం ఎందుకు అంత ఖర్చు పెట్టడం, వేస్ట్ ఖర్చులు చేయకూడదు కదా అనేసి నేను ఎక్కువ ఖర్చు పెట్టను అనమాట. చూస్తారు కదా, నేను డ్రెస్సులు కూడా ఎక్కువ తీసుకోను, తక్కువే తీసుకుంటాను. తీసుకున్న డ్రెస్సులే మంచివి తీసుకోవాలనుకుంటాను. అలాగే శారీస్ ఎక్కువ తీసుకుంటాను. నేను శారీస్కి అనేది ఎక్కువ కట్టుకుంటాను కాబట్టి శారీస్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తానన్నమాట. అలాగే ఫ్రూట్స్ అయితే నేను మొత్తం ఒక కిట్ కింద అయితే తీసేసుకున్నానండి. పువ్వులు, ఫ్రూట్స్, పూజా సామాగ్రి, గాజులు, జాకెట్ ముక్కలు అవన్నీ కూడా కొనుక్కుని అయితే తెచ్చేసుకున్నాము. ఇంకా అవన్నీ చూపించడానికి అవ్వదులేండి, ఈ హడావుల్లో అవన్నీ చూపించడానికి అవ్వదని చెప్పేసి అవన్నీ పట్టుకొచ్చి లోపలైతే పెట్టేశాను. అలాగే పూజా సామాగ్రి క్లీన్ చేసుకుంటాం అనేది ఒక పెద్ద టాస్క్ అనమాట. ఇంకా అందుకే పితాంబరి పౌడర్ తెచ్చేసుకొని పితాంబరి పౌడర్లో నిమ్మకాయ వేసుకొని పూజా సామాగ్రి క్లీన్ చేస్తే భలే తెల్లగా వచ్చేస్తాయండి. అలాగే తడపకూడదు అనమాట. మనం ఎప్పుడైనా పితాంబరి పౌడర్ తడిపామనుకో సామాలు మంచిగా తెల్లగా రావు. తడపకుండా నిమ్మకాయ వేసేసుకుని దాంట్లో అయితే సామాన్లు అయితే క్లీన్ చేసుకుంటే భలే తెల్లగా భలే వచ్చేస్తాయండి. మొన్నటి వరకు తెచ్చుకోలేదు కదా, మనం డీమార్ట్కి వెళ్ళినప్పుడు 2 పితాంబరి ప్యాకెట్లు తెచ్చుకున్నాను. ఇంకా శ్రావణ మాసం కదా, ఇంకా ఎక్కువ సరుకులు క్లీన్ చేయాలి. ప్రతి వారంలో 3 వారాలు ఇంకా ఎక్కువగా ఉంటాయి. శ్రావణ మంగళవారం, శ్రావణ శనివారం, శ్రావణ శుక్రవారం ఇవన్నీ చేయాలి కాబట్టి 2 ప్యాకెట్లు అయితే తెచ్చేసుకున్నాను. భలే తెల్లగా నిమ్మకాయ వేయటం వల్ల కూడా భలే తెల్లగా వచ్చేస్తున్నాయండి. నిమ్మకాయ ఉప్పు పెడితే ఎంత తెల్లగా వస్తాయో కదండి. ఉమ్మకాయ నిప్పి పెట్టినప్పుడు తెల్లగా వస్తాయి ఓకే, కానీ మళ్ళీ మచ్చలు పడిపోతాయి అనమాట. పితాంబరి పౌడర్ విషయంలో అలా మచ్చలు పడదు. అందుకని చెప్పేసి పితాంబరి పౌడర్ అంటే బాగా ఇష్టం నాకైతేని. ఇంకా చూసారు కదండి, సామాన్లన్నీ నీట్గా క్లీన్ చేసేసుకున్నాను. చూసారు కదా ఎంత తెల్లగా భలే వచ్చేసినాయి కదా. ఇంకా దాంట్లో ఉన్న వాటర్ అంతా వంచేసుకుంటున్నాను. నెక్స్ట్ పార్ట్లో చూపిస్తానండి వీడియోకి కంటిన్యూషను. ఇక్కడ వీడియో అయితే ఇక్కడ తోటైతే ఎండ్ చేస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను మరి, బాయ్ బాయ్.